పాడి రైతులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం గేదెలు లేదా ఆవులు ఎదకు రాకపోవడానికి గల కారణాలు మరియు ఎదకు వచ్చినప్పుడు చూపించే లక్షణాలు, అలాగే ఎదకు వచ్చినా కూడా చూడి కట్టకపోవడానికి గల కారణాలను విశ్లేషించుకుందాం. క్షేత్రస్థాయిలో పాడి పరిశ్రమ స్థాపించిన రైతులు పాడి గేదెలను కొనుగోలు చేసి తీసుకువచ్చిన తర్వాత అవి 10 నుంచి 12 నెలల వరకు పాలు ఇస్తున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తర్వాత గేదెలు ఎదకు రాకపోగా వట్టిపోయిన గేదెలను కానీ ఆవులను మేపాల్సి వస్తుంది. దీనివల్ల రైతుకి అధిక ఖర్చు మరియు అలాగే పాడి స్థిరంగా లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడడం నేను గమనించాను. పాడి పరిశ్రమ స్థాపించిన రైతులు వారి యొక్క గావులు కానీ గేదెలు కానీ సకాలంలో ఎదకొచ్చినట్లయితేనే వారికి లాభదాయకంగా ఉంటుంది. దీనికి వారు చేయాల్సింది ఒకటే, ఈనిన గేదెకు కోలిన్ క్లోరైడ్ని కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా సకాలంలో ఎదకొస్తాయి. గేదెలు సకాలంలో ఎదకు రావాలంటే లేదా ఆవులు సకాలంలో ఎదకు రావాలంటే మనం చేయాల్సిన పనులు చూద్దాం. ఖచ్చితంగా నట్టల నివారణ చేయించాలి. నట్టల నివారణకు మనం ఫెన్బెండజోల్ కానీ ఐవర్మెక్టిన్ కానీ ఆల్బెండజోల్ కానీ ట్యాబ్లెట్ వాడుకోవచ్చు. అలాగే మొలకెత్తిన గింజలు లేదా విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే 90% గేదెలు ఎదకొస్తాయి. ఇవి చేసినా కూడా గేదెలు కనుక ఎదక రానట్లయితే వట్టిపోయిన గేదెలకు ఖచ్చితంగా మినరల్ మిక్చర్ ఇచ్చి ఫాస్ఫరస్ ఇంజెక్షన్ కనుక వారానికి 2 సార్లు కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎదకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక హార్మోన్ లోపం ఉంటే పశువైద్యునితో పరీక్ష చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఎదకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గేదెలు లేదా ఆవులు ఎదకొచ్చినట్లు ఎలా గుర్తించాలి? చాలా వరకు పాడి మిత్రులందరికీ వాటి మీద అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. గేదెలు ఎదకొచ్చినట్లయితే తీగలు వేస్తాయి, కోడిగుడ్డు సొనలాగా తీగలు వేస్తాయి. అలాగే మానం ఉబ్బి ఎర్రగా ఉంటుంది. అలాగే తరచు మూత్రం పోస్తూ ఉంటాయి. ఎదకొచ్చిన కాలంలో గేదెలు పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. వేరే పశువులపై ఎక్కడం లేదా ఇతర పశువులను తనపై అనుమతించడం వంటి లక్షణాలను మనం చూడవచ్చు. గేదెలలో సైలెంట్ హీట్ మూగ ఎద చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కొరకు ఖచ్చితంగా మొలకెత్తిన గింజలు లేదా విటమిన్ ఏ ఇంజెక్షను ఫాస్ఫరస్ ఇంజెక్షను వేయించినట్లయితే ఖచ్చితంగా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఆవులు మరియు గేదెలలో ఎదకు వచ్చినా కూడా చూడి కట్టకపోవడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఆవులు 24 గంటలు ఎదలో ఉంటాయి, గేదెలు 36 గంటలు ఎదలో ఉంటాయి. ఆవులు ఉదయం పూట ఎదకొచ్చినట్లయితే సాయంత్రం పూట ఇంజెక్షన్ వేయించాలి. సాయంత్రం పూట ఎదకొచ్చినట్లయితే మరుసటి రోజు ఉదయం ఎద ఇంజెక్షన్ వేయించినట్లయితే ఖచ్చితంగా చూడి కడతాయి. గేదెలు ఉదయం పూట ఎదకొచ్చినట్లయితే 12 గంటలు గ్యాప్ ఇచ్చి ఎద ఇంజెక్షన్ వేయించినట్లయితే ఖచ్చితంగా చూడు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎదకాలానికి తగ్గట్టుగా మనం ఇంజెక్షన్ కనుక వేయించినట్లయితే ఖచ్చితంగా చూడు కట్టే అవకాశాలు మరింత మెండుగా ఉంటాయి. ఎదకు వచ్చిన గేదెలు చూడి కట్టకపోవడానికి గల కారణాలు: ఒకటి, మినరల్స్ డెఫిషియన్సీ. రెండవది, అండాశయంలో వచ్చే అండం బలహీనంగా ఉండడం. మూడవది, టైమ్ ఆఫ్ ఇంజెక్షన్ అనేది చూసుకోవాలి. కొంతమంది రైతులు గేదెలకు ఇంజెక్షన్ వేయించిన తర్వాత తెల్లగా లేదా ఎర్రగా మట్టు పూస్తున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. ఇది గర్భాశయ ఇన్ఫెక్షన్. గర్భాశయ ఇన్ఫెక్షన్ కనుక 1% ఉన్నా కూడా గేదెలు చూడి కట్టవు. గర్భాశయ వాతావరణం ఎంత మంచిగుంటే చూడు నిలిచే శాతం అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు తెల్లగా లేదా ఎర్రగా మట్టు పోస్తున్న గేదెలకు గర్భాశయాన్ని పశువైద్యంతో పరీక్షించి ఖచ్చితంగా గర్భాశయంలోకి కోవిడిన్ అయోడిన్ వంటి మందులను అలాగే యాంటీబయాటిక్ వంటి మందులను గర్భాశయంలో ఎక్కించిన తర్వాత ఎదకొచ్చినప్పుడు చూడి కనుక కట్టిస్తే ఖచ్చితంగా కట్టే శాతం పెరుగుతుంది. కొన్ని గేదెలు లేదా ఆవులు
ప్రతిరోజు ఎదలో ఉండి తీగలు వేస్తున్నాయంటే ఖచ్చితంగా అండాశయం పైన గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనినే ఫాలిక్యులర్ సిస్ట్ అంటారు. ఈ గేదెలు కూడా కట్టే శాతం ఉంటుంది, కానీ హార్మోన్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొన్ని గేదెలకు మరియు ఆవులకు ఎద ఇంజెక్షన్ వేయించిన తర్వాత 5 రోజులకు తిరిగి ఎదకు వస్తే ఖచ్చితంగా మరొకసారి ఎద ఇంజెక్షన్ వేయించాలి. దీనికి గల కారణం చూసుకున్నట్లయితే ఈస్ట్రోజన్ లెవెల్ హార్మోన్ తగ్గకపోవడం. సో రెండవసారి ఎదలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎద ఇంజెక్షన్ వేయించినట్లయితే ఖచ్చితంగా చూడు కట్టే అవకాశం ఉంటుంది. కొన్ని గేదెలు మరియు ఆవులు 2-3 రోజుల పాటు ఎదలో ఉన్నాయంటే దీనికి గల కారణం అండాశయంలోని అండం విడుదల అవ్వకపోవడం. దీనినే డిలేడ్ ఓవులేషన్ అంటారు. ఇలాంటి గేదెలకు గైనాడ్రిచ్ లేదా గైనాట్రోప్ ఇంజెక్షన్లను కండకు వేసి ఎదసూది వేయించినట్లయితే ఖచ్చితంగా చూడి కట్టుతాయి. కొన్ని గేదెలు మరియు ఆవులు ఎదకొచ్చినప్పుడు నీళ్ళలాగా తీగలు ఎక్కువ మోతాదులో పూసినట్లయితే ఇది ఫాస్ఫరస్ లోపం వల్ల వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు 3 నుంచి 5 రోజులు వేయించిన తర్వాత ఎదకొచ్చినప్పుడు ఎద ఇంజెక్షన్ వేస్తే ఖచ్చితంగా చూడి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.